వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ప్రపంచంలో ఏదో ఒక చోట రోజు బాంబుల మోత మోగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశాలు ఏవి అని, అందులో మన దేశం ఏ స్థానంలో ఉంది అనే సందేహం తప్పక కలుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన 10 దేశాల గురించి తెలుసుకుందాం. వీటిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. వీరి రక్షణ బడ్జెట్ తర్వాత వచ్చే 10 దేశాల మొత్తం బడ్జెట్ కంటే కూడా ఎక్కువే ఉంటుంది. నేవీ అభివృద్ధి చేసిన రైల్ గన్ లాంటి అత్యాధునిక సామగ్రి వీరి వద్ద ఉంది. వీరి జనాభా 31.66 కోట్లు, రక్షణ బడ్జెట్ 36 లక్షల కోట్లు, సైన్యం 22.8 లక్షలు, యుద్ధ ట్యాంకులు 8,325, రాకెట్ లాంచర్లు 1,330, యుద్ధ విమానాలు 13,683, హెలికాప్టర్లు 6,012, విమానాలు తీసుకెళ్లే నౌకలు 10, సబ్మెరీన్లు 72 ఉన్నాయి. అమెరికా తర్వాత 2వ ప్లేసులో రష్యా ఉంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత 2008 నుంచి మళ్ళీ రక్షణ మీద ఖర్చు పెడుతోంది. వచ్చే 3 ఏళ్లలో రక్షణ శాఖ కోసమే 44% బడ్జెట్ ను పెంచనుంది. రష్యా జనాభా 14.55 కోట్లు, రక్షణ బడ్జెట్ 4.59 లక్షల కోట్లు, సైన్యం 32.5 లక్షలు, యుద్ధ ట్యాంకులు 15,500, రాకెట్ లాంచర్లు 3,781, యుద్ధ విమానాలు 3,082, హెలికాప్టర్లు 973, విమానాలు తీసుకెళ్లే నౌకలు 1, సబ్మెరీన్లు 63. 3వ స్థానంలో చైనా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సైనికుల సంఖ్య వీరిదే. బయటకు వెల్లడించని ఆయుధాలెన్నో వీరి వద్ద ఉన్నాయని మిగతా దేశాల అనుమానం. చైనా జనాభా 134.95 కోట్లు, రక్షణ బడ్జెట్ 7.56 లక్షల కోట్లు, సైన్యం 55.85 లక్షలు, యుద్ధ ట్యాంకులు 9,150, రాకెట్ లాంచర్లు 1,770, యుద్ధ విమానాలు 2,788, హెలికాప్టర్లు 856, విమానాలు తీసుకెళ్లే నౌకలు 1, సబ్మెరీన్లు 69. అమెరికా, రష్యా, చైనా తరువాత భారత్ 4వ స్థానంలో ఉంది. ఆయుధ సంపత్తిని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. తర్వాత స్థానాల్లో చైనా, పాకిస్తాన్లున్నాయి. పాకిస్తాన్ పూర్తి భూభాగాన్ని, చైనాలో చాలా వరకు ప్రాంతాలని ఛేదించే బాలిస్టిక్ మిసైల్స్ ను కలిగి ఉంది. ఇండియా జనాభా 122 కోట్లు, రక్షణ బడ్జెట్ 2.76 లక్షల కోట్లు, సైన్యం 34.75 లక్షలు, యుద్ధ ట్యాంకులు 3,569, రాకెట్ లాంచర్లు 292, యుద్ధ విమానాలు 1,785, హెలికాప్టర్లు 504, విమానాలు తీసుకెళ్లే నౌకలు 2, సబ్మెరీన్లు 17. 5వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ కొన్నాళ్లుగా రక్షణ బడ్జెట్ ను తగ్గిస్తూ వస్తోంది. 4.5 ఎకరాల విస్తీర్ణం కలిగి విమానాలు తీసుకెళ్లగలిగే నౌకను 2020 నాటికి సిద్ధం చేస్తోంది. ఈ దేశ జనాభా 6.33 కోట్లు, రక్షణ బడ్జెట్ 3.24 లక్షల కోట్లు, సైన్యం 3.87 లక్షలు, యుద్ధ ట్యాంకులు 407, రాకెట్ లాంచర్లు 56, యుద్ధ విమానాలు 908, హెలికాప్టర్లు 362, విమానాలు తీసుకెళ్లే నౌకలు 1, సబ్మెరీన్లు 11. 6వ స్థానంలో ఫ్రాన్స్ దేశం ఉంది. సైన్యాన్ని తగ్గించుకొని సాంకేతిక ఆయుధాలని పెంచుకుంటుంది ఈ దేశం. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చెద్, మాలి, సెనెగల్ లాంటి చోట్ల వీరి సైన్యం ఉంది. ఫ్రాన్స్ దేశ జనాభా 6.59 కోట్లు, రక్షణ బడ్జెట్ 2.58 లక్షలు, సైన్యం 4.23 లక్షలు, యుద్ధ ట్యాంకులు 423, రాకెట్ లాంచర్లు 60, యుద్ధ విమానాలు 1,203, హెలికాప్టర్లు 561, విమానాలు తీసుకెళ్లే నౌకలు 1, సబ్మెరీన్లు 10. 7వ స్థానంలో జర్మనీ దేశం ఉంది. సైన్యం మీద కంటే ఆర్థిక శక్తిగా ఎదగడంపై దృష్టి పెడుతోంది జర్మనీ దేశం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశ ప్రజలు యుద్ధంపై ఆసక్తి చూపడం లేదు. జర్మనీ దేశ జనాభా 8.11 కోట్లు, రక్షణ బడ్జెట్ 2.7 లక్షల కోట్లు, సైన్యం 2.3 లక్షలు, యుద్ధ ట్యాంకులు 408, రాకెట్ లాంచర్లు 252, యుద్ధ విమానాలు
710, హెలికాప్టర్లు 401, విమానాలు తీసుకెళ్లే నౌకలు ఒక్కటి కూడా లేదు. సబ్మెరీన్లు 4 ఉన్నాయి. 8వ స్థానంలో టర్కీ దేశం ఉంది. పొరుగు దేశం సిరియాలో యుద్ధ వాతావరణం ఉండడంతో సైనిక శక్తి పెంచుకోవాలని చూస్తోంది టర్కీ. ఈ దేశ జనాభా 8.06 కోట్లు, రక్షణ బడ్జెట్ 1.08 లక్షల కోట్లు, సైన్యం 5.97 లక్షలు, యుద్ధ ట్యాంకులు 3657, రాకెట్ లాంచర్లు 646, యుద్ధ విమానాలు 988, హెలికాప్టర్లు 418, విమానాలు తీసుకెళ్లే నౌకలు ఒక్కటి కూడా లేదు. సబ్మెరీన్లు 14. 9వ స్థానంలో దక్షిణ కొరియా ఉంది. పొరుగు దేశాలు ఉత్తర కొరియా, జపాన్, చైనాలకు పోటీగా సైన్యాన్ని సిద్ధం చేసుకుంటోంది. దేశ వైశాల్యంతో పోల్చుకుంటే దక్షిణ కొరియా సైన్యం చాలా పెద్దది. ఈ దేశ జనాభా 4.89 కోట్లు, రక్షణ బడ్జెట్ 2 లక్షల కోట్లు, సైన్యం 35.4 లక్షలు, యుద్ధ ట్యాంకులు 2346, రాకెట్ లాంచర్లు 250, యుద్ధ విమానాలు 1393, హెలికాప్టర్లు 909, విమానాలు తీసుకెళ్లే నౌకలు ఒక్కటి కూడా లేదు. సబ్మెరీన్లు 14. 10వ స్థానంలో జపాన్ ఉంది. చైనాతో వివాదాల నేపథ్యంలో గత 11 ఏళ్లలో రక్షణ బడ్జెట్ను తొలిసారి పెంచింది. సైన్యం దూకుడుగా ఉండకూడదనే నిబంధన ఆ దేశ రాజ్యాంగంలో ఉంది. జపాన్ జనాభా 12.72 కోట్లు, రక్షణ బడ్జెట్ 3 లక్షల కోట్లు, సైన్యం 3.04 లక్షలు, యుద్ధ ట్యాంకులు 767, రాకెట్ లాంచర్లు 99, యుద్ధ విమానాలు 1595, హెలికాప్టర్లు 671, విమానాలు తీసుకెళ్లే నౌకలు 1, సబ్మెరీన్లు 16. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన 10 దేశాల వివరాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.